హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు చెంగిచెర్ల లొకేషన్లో ఉన్నానండి. 135 గజాల హౌస్తో మీ ముందుకు వచ్చాను. మనం డైరెక్ట్గా సార్ దగ్గర ఉన్నామండి. ఓనర్ కమ్ బిల్డరు. సో సార్ దగ్గర ఈ హౌస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మా తరపు నుంచి కానీ సార్ వాళ్ళ తరపు నుంచి కానీ ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. డైరెక్ట్గా స్క్రీన్ పైన సార్ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కోరుకునే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్ గురించి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ రెడ్డి అండి. ఈ లొకేషన్ వచ్చేసి అరవింద ఎన్క్లేవ్ అండి, చెంగచెర్ల వస్తుంది. స్ట్రీట్ నెంబర్ 2 అండి. ఇది రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 2255 అండి. ఇది నార్త్ ఫేసింగ్. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి టోటల్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఈవెన్ బ్రిక్ కానీ కరీంనగర్ బ్రిక్ వాడామండి. టోటల్ రివర్స్ హ్యాండ్ తోటే. స్టీల్ వచ్చేసి రాధారేనో స్టీల్. 4 రాడ్లు 16, 4 రాడ్లు 12 వాడామండి. ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే మీరు ఓన్గా కట్టించుకున్న విధంగా ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి మేము టోటల్గా అప్డేటెడ్ హౌస్ అండి. మీరు ఈవెన్ గ్యాస్, ఏసీ అంతా కన్సిల్ చేసి పెట్టామండి. గ్యాస్ అంటే గ్యాస్ బయట మీరు పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు. ఏసీ వచ్చేసి మొత్తం కన్సిల్ చేసిందండి. మీకు ఎక్కడ ఏది కనబడదు. ఓన్లీ లోపల ఇండోర్ ఒకటి, అవుట్డోర్ ఒకటి, బయట పైన ఒక అవుట్డోర్ ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా డోర్స్ వచ్చేసి 7.5 ఫీట్ హైట్ అండి. ఏంటంటే ఇప్పుడు అందరు లేటెస్ట్గా హైట్ డోర్స్ ఉండాలనేది ఒకటి అనుకుంటున్నారు, అదొకటి. ప్లస్ టీవీ యూనిట్ అండి. మేము కంపల్సరీ ప్రతి బిల్డింగ్కి వచ్చేసి టీవీ యూనిట్ కంపల్సరీ చేపిస్తాం. ఎందుకు చేపిస్తామంటే ఎవరైనా ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు రాగానే సెల్ఫ్లు ఇట్లా ఉండి అరే ఇల్లు ఎంత మంచిగా కట్టినరు ఇవన్నీ ఉంటున్నాయి అనేది ఒకటి ఉండేది. నా ఇంటికి ప్రతి ఇంటికి నేను టీవీ యూనిట్ ఒకటి కంపల్సరీ చేపిస్తానండి. నేను మెటీరియల్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. రేట్ ఎంత చెప్తారు సార్? 90 lakhs మార్కెట్లో చెప్పామండి. నెగిషియబుల్ ఉంటుంది. ఓకే. పేమెంట్ మోడ్ బట్టి తగ్గిస్తాం. లోన్ వస్తుందా సార్? కంపల్సరీ అండి, కంపల్సరీ లోన్. ఇప్పుడు వ్యూవర్స్ గురించి లొకేషన్ హైలైట్స్ మేజర్ గా చెప్పండి. ఏ లొకేషన్ లో ఉంది, ఎక్కడ ఉంది అనేది. ఇది చెంగచెర్ల అండి, అరవింద ఎన్క్లేవ్. ఈ కాలనీ పేరు వచ్చేసి దీనికి నియర్ లో అంటే మీకు వరంగల్ హైవేకి వెళ్ళాలంటే 4.5 kilometers వస్తుందండి. మీరు ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే 5 kilometers వస్తుంది. ఇప్పుడు కొత్తగా జనవరిలో నెక్స్ట్ మంత్ లో ఓపెన్ అవుతున్న చెర్లపల్లి టర్మినల్ వచ్చేసి 4 kilometers వస్తుందండి. ఇది ఎటు చూసుకున్నా కూడా మీకు సెంటర్ ఆఫ్ ది పాయింట్ అండి ఇది. ఓకే సార్, ధన్యవాదం సార్. అమూల్యమైన సందేశం ఇచ్చారు. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో డైరెక్ట్ గా సార్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది మీరు విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు బిల్డర్ దగ్గరే పూర్తి డీటెయిల్ తెలుసుకుందామండి. చెంగిచెర్ల అరవింద ఎన్క్లేవ్ లో ఈ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 హౌసెస్ ఉన్నాయి అండ్ 3rd హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో ఎవరైతే నార్త్ ఫేసింగ్ లో చూస్తున్నారో దట్టు మనకి ఇది చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి ఇటువైపు ఉన్న ఉప్పల్ మెట్రో స్టేషన్ కి సెంటర్ ఆఫ్ ద లొకేషన్ లో ఉంటుంది అండ్ మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మోడల్ హౌస్ కింద ఇటువైపు ఉన్నటువంటి ఫస్ట్ హౌస్ అనేది మనం క్లియర్ గా చూపిద్దాము. కలర్స్ వచ్చేసి సింగిల్ కోటింగ్ కలర్స్ అండి. మీరు ఇక్కడ హౌస్ బుక్ చేసుకున్న తర్వాత ఫైనల్ కలర్స్ వేయడం జరుగుతుంది అండ్ డైమెన్షన్ సార్ చెప్పడం జరిగింది. మేము డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి సార్ నెంబర్ అండి. డైరెక్ట్ గా సార్ నెంబర్ మనము డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ గేట్ చూపిస్తున్నానండి. స్టాండర్డ్గా ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాను అండ్ హైట్గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూసుకుంటే అర్థమవుతుందండి. విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము అండ్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 2 BHKతో రావడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. UPVC సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మెట్లు ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా, కిచెన్ ఏరియా క్లియర్ గా కవర్ చేద్దాము. లొకేషన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. చెంగిచెర్ల అరవింద ఎన్క్లేవ్ లో ఉంటుంది, నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ 30 ఫీట్ రోడ్ కి ఫేసింగ్ అయి ఉంటుందండి. మెయిన్ డోర్ చూపిస్తున్నానండి. 7.5 feet ఉన్నటువంటి హైట్ డోర్స్ ఇక్కడ పెట్టించడం జరిగింది. దట్టు మనకి టేక్ వుడ్ తో చేయించారు అండ్ ఇక్కడ వచ్చేసి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తాను. వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హాల్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ చేపించిస్తున్నారు. సో ఎంత పెద్ద సైజు టీవీ అయినా ఇక్కడ ఫిక్స్ అయ్యే విధంగా మనకి టీవీ యూనిట్ చేయించడం జరిగింది. సో చూస్తేనే అర్థమవుతుందండి ఎంత ఇంట్రెస్ట్గా, కేర్ఫుల్గా, నీట్గా చేయించారన్న విషయము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను.
కిచెన్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను అండి. చిన్న సైజుగా మనకి పూజా రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే పూజా రూమ్ కి కిచెన్ కి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేశారన్న విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ సిలిండర్ అనేది బయట పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారండి. సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి అప్డేటెడ్ గా ఇది కన్స్ట్రక్ట్ చేశారన్న విషయం తెలుస్తుంది మనకి. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి LED లైట్స్ నీట్ డిజైన్ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ చేయించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ చూడవచ్చండి. ఆల్మోస్ట్ మనకి 7.5 feet ఉన్నటువంటి హైట్ డోర్స్ ఇక్కడ పెట్టించడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాం, సజ్జా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి ఆల్రెడీ ఇక్కడ ఏసీ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఏసీ ప్రొవిజన్ అనేది ముందుగానే పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ విండో వచ్చేసి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ ఆల్మోస్ట్ మనకి 7.5 feet ఇచ్చారు. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి డోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో నార్మల్గా అయితే చిన్న డోర్స్ ఉంటాయి, బట్ వీళ్ళు వచ్చేసి కొంచెం వైట్ డోర్స్ పెట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. సో షెల్ఫ్లు అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము అండ్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. సో విండో వచ్చేసి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లో రూమ్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఫాల్ సీలింగ్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి చెంగిచెర్ల అరవింద కాలనీ ఎన్క్లేవ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. ఈ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే బచ్పన్ స్కూల్ అండ్ అకాడమిక్ హైట్ స్కూల్ కి ఇది కేవలం 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఇది 5 kilometer డిస్టెన్స్. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే స్టేట్స్ కు సంబంధించినటువంటి స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ బస్ కనెక్టివిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 90 lakhs చెప్తున్నారు. ఈ నెగోషియబుల్ అమౌంట్. మీ పేమెంట్ మోడ్ చూసి ఇక్కడ నెగోషియేట్ చేసిస్తారు. అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్ గా ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో ఆ వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.